ఈ రోజుల్లో మనలో అనేక మంది కలిగి ఉన్న ఒక విధానం, చేసే ప్రార్థన ఒకటి, కానీ జీవించే జీవితం మరొకటి. ప్రభువా, నేను ఇక మీదట పరిశుద్ధముగాను నీ బిడ్డగా జీవించాలని అనుకుంటున్నాను. సమయాన్ని వృధా చేయకూడదని, తలంపులను ఆలోచనలను పాడు చేసుకోకుండా పవిత్రముగా జీవించాలని అనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తారు. కానీ మరలా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్తోనే మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దానిని అనుసరించి జీవించాలని పరమ తండ్రి కోరుతున్నాడు. ప్రభువా, నేను పరిశుద్ధముగా జీవించాలని అనుకుంటున్నాను అన్నదే నీ ప్రార్థన అయితే, నీవు పరిశుద్ధముగా జీవించడానికి తగిన మార్గమును ఎన్నుకొని నడవాలి, జీవించాలి. ప్రభువా, నా తలంపులు చూపులను పాడు చేసుకోకూడదు అని నీవు ప్రార్థించినప్పుడు దానికి తగిన రీతిగా వ్యర్థమైన పాపిష్టి వాటిని చూడకుండా, ఆలోచించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభువా, నేను తప్పుడు తిరుగుళ్ళు తిరగకూడదు అనేదే నీ ప్రార్థన అయితే, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకూడదో తగిన సరిహద్దులు పెట్టుకోవాలి. ప్రార్థన అద్భుతముగా చేసి తర్వాత పాపిష్టి పనులు చేయడం వలన ప్రయోజనం లేదు. ప్రార్థించేది ఒకటి, కానీ జీవించే జీవితం మరొకటి అయినట్లయితే అట్టివారు పతనానికి పరుగులు తీస్తున్నారనే సత్యము మర్చిపోవద్దు. మరికొంతమంది వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, రోగాలు కుదుర్చుకోవడానికి పాపిష్టి జీవితం జీవిస్తూ కూడా దేవుని యొద్దకు వచ్చి ఎంతో అద్భుతంగా ప్రార్థన చేస్తారు. నీ శరీర అవసరాల కోసము దేవుని దగ్గర కన్నీరు గారుస్తున్నావు సరే, కానీ నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? తుచ్చమైన అల్పకాల పాపభోగాలకు దాసోహమై బానిసగా జీవిస్తున్న నీ జీవితం సంగతి ఏమిటి? నీవు కలిగి ఉన్న అక్రమ సంపాదన, అక్రమ సంబంధం సంగతి ఏమిటి? వీటి గురించి ప్రార్థనలో ఎందుకని ప్రస్తావించడం లేదు? ఎందుకని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవడం కంటే మన హృదయాన్ని దేవుని యొద్ద సరిచేసుకోవడం అత్యవసరం. శరీర సంబంధమైన సమస్యల నుంచి బయటపడడం కంటే పాపముతో కూరుకుపోయిన ఆత్మ సంబంధమైన సమస్య నుంచి బయటపడడం ఎంతైనా అవసరం. నీవు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో అట్టి జీవితం జీవించడానికి, అదే విధముగా కేవలం శరీర అవసరాల కోసమే ప్రార్థించేవానిగా ఉండకుండా నీ ఆత్మీయ అవసరాల నిమిత్తము దేవుని యొద్ద వేడుకొని ఆయన ఆశించినట్లుగా జీవిస్తావా? పాపముతో కూరుకుపోయిన ఆత్మ సంబంధమైన సమస్య నుంచి బయటపడడం ఎంతైనా అవసరం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51:10. Thank you. God bless you.